రథసప్తమి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. మనందరి పట్ల ఆరోగ్యాన్ని, సర్వతోముఖాభివృద్ధిని అందిస్తూ నిరంతరం కాపాడేటటువంటి దైవం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడిని నమస్కరించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణపదము. రామ సర్ప ఫణామణి రమణి సీత, ధరణిజా జీవితాతపసరణి స్వామి. సీత అంటే శ్రీరామచంద్రుని యొక్క మనస్సు. రాముడంటే సీతాదేవికి ప్రాణపదము, ప్రాణతుల్యము. అలాంటి సీతారాములిద్దరూ ధార్మిక, తాత్విక, సాంసారిక భావాలను తమ జీవితాలలో ప్రయాగ క్షేత్రంలోని గంగా, యమున, సరస్వతుల వలె సమపాళ్లలో నిర్వహించినటువంటి రమ్యమూర్తులు. సీతారామ కళ్యాణం సమస్త లోక కళ్యాణము, శుభకరము అయినటువంటిది. అందుకే సీతారాముల కళ్యాణము అంటే మనందరికీ ఒక దివ్యమైన, పవిత్రమైన పర్వదినంగా మనం భావిస్తూ ఉంటాం. సుఖదుఖాల్లో, సంయోగ వియోగాల్లో, సర్వకాల సర్వావస్థల్లోనూ వన్యతరుగని భారతీయ కుటుంబ వ్యవస్థకు, వివాహ వ్యవస్థకు ప్రతీకగా నిలిచినది సీతారాముల కళ్యాణ వైభవం. అందుకే ఆ వైభవాన్ని మనం మనసారా వింటూ, ఆస్వాదిస్తూ, ఆ శుభాలని మనం కూడా మన జీవితాల్లోకి ఆహ్వానించాలని ప్రతి ఏటా, ప్రతి ఇంట సీతారామ కళ్యాణాన్ని మహోత్సవంగా నిర్వహించుకుంటూ ఉంటాం. సీతారాముల కళ్యాణం 3 పవిత్ర యజ్ఞాలకు ఫలం. మొదటిది దశరథుని పుత్రకామేష్టికి ఫలం రామాదుల జననం. జనకుని యజ్ఞ ఫలం భూజాత సీత ఆవిర్భావం. అలాగే విశ్వామిత్రుని యజ్ఞ ఫలం సీతారామ కళ్యాణం. మంగళప్రదమైన ఈ కళ్యాణం శ్రీరాముడు శివధనస్సును విరిచే సన్నివేశంతో ప్రారంభమవుతుంది.